శ్రీమన్మహాభారతము 387వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము. సూత మహానుభావుడు 1వ అధ్యాయము ద్వారా శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ఖాండవ వన దహనమైన తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు, మయుడు ఈ ముగ్గురు యమునా నదీ తీరము దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు మయుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునుడితోని. ఓ కుంతీ కుమార అర్జున, ఈ వాసుదేవుడు, అగ్నిదేవుడు వీరిద్దరూ నన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నువ్వు నా మీద అపారమైనటువంటి దయను చూపించి రక్షించావు. అందుకని త్వయా త్రాతోస్మి కౌంతేయ బ్రూహి కిం కరవాణితే. అందుకని నీకేదైనా ప్రత్యుపకారము చేయాలని ఉంది. నీకు ఏ విధముగా ఏమి చేయాలో చెప్పవా అని మయుడు అనేటటువంటి దానవుడు అర్జునుడిని అడగగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మయాసురా, నువ్వు ఈ విధంగా కృతజ్ఞతను వెల్లడించటమే నాకు మహోపకారము. నీకు శుభం కలుగుగాక. ఇక నువ్వు వెళ్ళవచ్చు. నా విషయములో ఎప్పుడూ నువ్వు ప్రీతిగా ఉండు, మేము కూడా నీయందు ప్రీతితో ఉంటాము అని అర్జునుడు అనగానే మయుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జున, మీయందు ప్రీతితోని ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా కుతూహలంగా ఉంది నాకు. నేను దానవులకు శిల్పాచార్యుడిని, శిల్ప విద్యలో నేర్పరిని. అందుచేత ఏదో ఒకటి నిర్మించి మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అర్జున, పూర్వము నేను రాక్షసుల కోసం భవనాలు నిర్మించాను. చాలా అందమైనటువంటి సుఖాలకు, భోగాలకు ఆటపట్టులైనటువంటి భవనాలను, ఉద్యానవనాలను, అందమైన చెరువులను వీటన్నింటినీ చిత్ర విచిత్రంగా నిర్మించి వారికి ఇచ్చాను. అట్లా నిర్మించగలను. అందుకని నీకు కూడా అలాంటివి నిర్మించి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని మయుడు అనగానే అర్జునుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ శిల్పి, నీకు ప్రాణ సంకట పరిస్థితుల్లో నేను రక్షించాను అని అనుకుంటూ నా కోసం ఏదో ఒక పని చెయ్యాలి అని అనుకుంటున్నావు నువ్వు. ఇట్లాంటి సమయములో నా కోసము నువ్వు ఏమీ చెయ్యనవసరం లేదు. కానీ ఈ సంకల్పం వ్యర్థం కాదులే. నువ్వేదైనా చెయ్యాలి అని అనుకుంటే అదిగో ఆ ప్రక్కన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కోసం కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రతికృతం మయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసమని చెయ్యి, అప్పుడు నాకు చేసినట్టే అవుతుంది అని ఆ అర్జునుడు అనగానే మయుడు వెళ్ళి కృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నాడు. ఓ కృష్ణ, నీ కోసం నేనేం చెయ్యాలో చెప్పవా అని అనగానే కృష్ణుడు 2 నిమిషాలు మౌనంగా ఉండి ఏం చెప్పాలి ఈ మయుడికి అని ఆలోచిస్తూ ఉన్నాడు. మనస్సులో బాగా ఆలోచించి చోదయామాస తం కృష్ణ సభావై క్రియతామితి. ఓ మయాసురా, శిల్ప విద్యలో నువ్వు ప్రవీణుడవు. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నావు. అందుకని ధర్మరాజస్య దైతేయ యాదృశీమిహ మన్యసే
యది త్వం కర్తుకామోసి ప్రియం శిల్పవతాం వరా. ధర్మరాజు కోసం ఒక మంచి సభాభవనాన్ని నిర్మాణము చేసి ఇవ్వు అని శ్రీకృష్ణ భగవానుడు మయుడితోని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.